హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ లెసన్స్ అయిన ఫస్ట్ లెసన్ సైకాలజీలో పెరుగుదల వికాసం నుంచి టెస్ట్లు డైలీ పంపుతాను. దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వినండి. కుదిరితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క అభిప్రాయాలను మరియు బిట్స్ ఆన్సర్స్ను కామెంట్ సెక్షన్లో సెండ్ చేయండి. ఫస్ట్ బిట్, వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం క్రింది వానిలో ఏది? ఫస్ట్ ఆప్షన్ పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది. సెకండ్ ఆప్షన్ వికాసం ఒక్కటే ప్రభావితం చేస్తుంది. థర్డ్ ఆప్షన్ పరిపక్వత అండ్ పరిణితి ఒక్కటే ప్రభావితం చేస్తుంది. ఫోర్త్ ఆప్షన్ పై మూడు ప్రభావితం చేస్తాయి. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఆప్షన్ సెండ్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఫస్ట్ బిట్కి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పై మూడు ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ బిట్, జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా ఘనాత్మక మార్పును ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ పెరుగుదల, సెకండ్ ఆప్షన్ వికాసం, థర్డ్ ఆప్షన్ పరిపక్వత, ఫోర్త్ ఆప్షన్ అభ్యసనము. ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుదల. నెక్స్ట్ థర్డ్ బిట్లోకి వెళ్ళిపోదాం. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పును ఏమంటారు? ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు? ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పెరుగుదల, ఆప్షన్ 4 అభ్యసనము. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పంపించవచ్చు. థర్డ్ బిట్కి ఆన్సర్ వికాసం. గుణాత్మక పరిమాణాత్మక మార్పుని వికాసం అంటారండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్లోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ 1, జన్మతః అంటే పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడమే. ఫస్ట్ ఆప్షన్ వికాసం, సెకండ్ ఆప్షన్ పెరుగుదల, థర్డ్ ఆప్షన్ పరిపక్వత, ఫోర్త్ ఆప్షన్ అభ్యసనము. కరెక్ట్ ఆన్సర్ పరిపక్వత. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పు ఏమంటారు? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. ఆన్సర్ ఏదండి? ఆప్షన్ 2 వికాసం. ఆప్షన్ 2 వికాసం అండి. నెక్స్ట్ సిక్స్త్ బిట్లోకి వెళ్ళిపోదాం. సిక్స్త్ 1, అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు? అనువంశికంగా అంటే జెనెటికల్లీ వచ్చిన శారీరక అండ్ మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు అంటే ఫస్ట్ ఆప్షన్ పరిపక్వత, సెకండ్ ఆప్షన్ పెరుగుదల, థర్డ్ ఆప్షన్ వికాసం, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ పరిపక్వత. పరిపక్వత. నెక్స్ట్ సెవెంత్ వన్, మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, వివేచన సామర్థ్యమును పొందుతాడు అనే వాక్యం ఈ కింది వానిలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 అభ్యసనం, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 వికాసం. కరెక్ట్ ఆన్సర్ వికాసం. నెక్స్ట్ ఎయిత్ బిట్ చూడండి. క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచింపబడిన అంశం కింది వానిలో ఏది? పెరుగుదల, ఫస్ట్ ఆప్షన్ పెరుగుదల, సెకండ్ ఆప్షన్ పరిపక్వత, థర్డ్ ఆప్షన్ వికాసం, ఫోర్త్ ఆప్షన్ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ వికాసం. ఈ మోస్ట్లీ పెరుగుదల, పరిపక్వత, వికాసం అన్నీ ఒకటేగా ఆన్సర్లు అనిపిస్తాయండి. మనం సబ్జెక్ట్ని డెఫినేషన్ బాగా అప్లై చేసుకొనే ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ నైన్త్ బిట్ చూడండి. నైన్త్ బిట్, ఈ క్రింది వానిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది? క్రింది వానిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది? ఫస్ట్ ఆప్షన్ మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు, బుద్ధిమాంద్యులకు సంబంధించండి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. థర్డ్ ఆప్షన్ శారీరక మానసిక అభివృద్ధి రెండూ లేవు. ఫోర్త్ ఆప్షన్ శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ సెకండ్ 1 అండి. సెకండ్ 1 వచ్చి శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. బుద్ధిమాంద్యులు ఎలా ఉంటారు? శారీరకంగా అభివృద్ధి చెందుతారు కానీ మానసికంగా మెంటల్లీ వాళ్ళు
డెవలప్మెంట్ అనేది ఉండదు. నెక్స్ట్ 10th బిట్ కండి. కింది వానిలో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది? మరగుజ్జులు. ఫస్ట్ ఆప్షన్ శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. సెకండ్ ఆప్షన్ మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. థర్డ్ ఆప్షన్ శారీరక మానసిక అభివృద్ధి రెండూ లేవు. ఫోర్త్ ఆప్షన్ శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. ఆన్సర్ కరెక్ట్గా చూడండి. సెకండ్ వన్. మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. నెక్స్ట్ 11th బిట్. పెరుగుదల వికాసమునకు సంబంధించి సరికాని ఫాల్స్ సెంటెన్స్ని గుర్తించండి. మళ్ళీ చూడండి 11th బిట్టు. పెరుగుదల వికాసమునకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. ఆప్షన్ 2 పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. ఆప్షన్ 3 వికాసం పరిశీలించడానికి సాధ్యపడును. ఆప్షన్ 4 పెరుగుదల జీవితాంతం కొనసాగదు. పెరుగుదల వికాసమునకు సంబంధించి ఫాల్స్ చూడండి కరెక్ట్గా. ఆన్సర్ థర్డ్ వన్ అండి. వికాసమును పరిశీలించడానికి సాధ్యపడును. వికాసం అనేది పరిశీలించడానికి సాధ్యపడును. నెక్స్ట్ 12th బిట్ చూడండి. బిట్టు ఈ కింది వానిలో వికాసానికి సంబంధించినది ఏది? ఆప్షన్ 1 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం. ఆప్షన్ 2 6 నెలల వయసులో దంతాలు రావడం. ఆప్షన్ 3 ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలడం. ఆప్షన్ 4 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం. వికాసానికి సంబంధించిన అంశం అండి 12th వన్. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. నెక్స్ట్ 13th వన్. క్రింది వానిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 ఇది గుణాత్మకమైనది కాదు. ఆప్షన్ 2 ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు. ఆప్షన్ 3 ఇది పరిమితమైన ప్రక్రియ కాదు. ఆప్షన్ 4 ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు. 13th వన్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇది పరిమితమైన ప్రక్రియ కాదు. ఆప్షన్ 3 ఇది పరిమితమైన ప్రక్రియ కాదు. నెక్స్ట్ 14th వన్. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే ఆప్షన్ 1 పరిపక్వత ప్రజ్ఞ అవసరము. ఆప్షన్ 2 పరిపక్వత సృజనాత్మకత అవసరము. ఆప్షన్ 3 పరిపక్వత ప్రేరణ అవసరము. ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసన అవసరము. కన్ఫ్యూజ్ చేస్తాడండి. అన్నిట్లో కామన్గా మనకు పరిపక్వత అనేది ఉంది. కరెక్ట్గా ఆన్సర్ థింక్ చేయండి. పరిపక్వత అభ్యసన అవసరం అండి. సైకిల్ తొక్కాలంటే అభ్యసన అనేది అవసరము. 15th వన్. వికాసం లేదా అభివృద్ధి అనగా ఫస్ట్ ఆప్షన్ సంభావనీయత విచ్చుకొనుట. సెకండ్ ఆప్షన్ దేహము పెరుగుట. థర్డ్ ఆప్షన్ అవయవ స్థితిలో మార్పు. ఫోర్త్ ఆప్షన్ రూపంలో మార్పు. కరెక్ట్ ఆన్సర్ సంభావనీయత విచ్చుకొనుట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.